హలో ఎవ్రీవన్, ఈరోజు వెక్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈరోజు చాలా బేసిక్ నుంచి 6th క్లాస్ పిల్లడికి కూడా అర్థమైపోద్ది, అంత బాగా చెప్తాను. ఏం డౌట్ ఉండదు ఈ లెక్చర్ కంప్లీట్ అయ్యాక. ఈరోజు ఇంట్రొడక్షన్, అలా ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అంతా వస్తూ ఉంటుంది, మొత్తం చెప్తాను, చాప్టర్ అంతా కవర్ చేస్తాను. సో వెక్టర్ స్టార్ట్ చేసిన ముందు యాక్చువల్గా వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీ అంటే మీకు ఏంటో తెలియదు అనుకోండి, అందుకే ఇప్పుడు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తా ఫిజికల్ క్వాంటిటీ గురించి. ఫిజికల్ క్వాంటిటీ యాక్చువల్గా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చెప్తారు. నేను ఇప్పుడు ఆ చాప్టర్ స్టార్ట్ చేయట్లేదు, డైరెక్ట్ వెక్టర్స్ తర్వాత మోషన్ అండ్ స్ట్రేట్ లైన్ అవన్నిటికి వెళ్ళిపోతా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ స్కిప్ చేస్తా ప్రస్తుతానికి. సో ఫిజికల్ క్వాంటిటీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. ఇంట్రొడక్షన్ ఏంటి మొత్తం చెప్పేస్తాను. వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ? వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి కాదు, సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్. అ ప్రాపర్టీ విచ్ కెన్ బి మెజర్డ్ ఇట్స్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నీ మాస్ అంత అడుగుతాను. నీ మాస్ అని చెప్తావు 65 kg, 69 kg, 70 kg అని చెప్తావు కదా. సో ఆ మాస్ ఏంటి? మాస్ని నువ్వు మెజర్ చేయగలుగుతున్నావు. 65 kg అని, 69 kg అని, 70 kg అని నువ్వు మాస్ని మెజర్ చేయగలుగుతున్నావు. సో మాస్ ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ. అలానే సిమిలర్లీ టైంను మెజర్ చేయగలవు. 1 second, 2 seconds, 3 seconds, 1 hour, 2 hour, 3 hour అని నువ్వు మెజర్ చేయగలవు. అలానే టెంపరేచర్ని నువ్వు మెజర్ చేయగలవు. అంటే సపోజ్ 100 degrees Celsius, 200 degrees Celsius. ఓకే, కరెంట్ని నువ్వు మెజర్ చేయగలవు. ఓకే, యాంపియర్స్లో మెజర్ చేయగలవు. లెంత్ నువ్వు మెజర్ చేయగలవు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ 5 meter, 10 meter అనుకో నువ్వు మెజర్ చేయగలవు. సో ఇవన్నీ ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, వెలాసిటీ కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ. వెలాసిటీ నువ్వు మెజర్ చేయగలవు 5 meter per second, 10 meter per second అని. సో ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీ 2 types ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. వన్ ఇస్ ఫండమెంటల్ అంటే చాలా బేసిక్వి, లైక్ లెంత్, టైం, ఇవన్నీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అండ్ ఒకటి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే బేసిక్ ఇవ్వరా, లైక్ మాస్ అండ్ లెంత్. మాస్ని నువ్వు దేంట్లో మెజర్ చేస్తావు? కేజీ అంటే చాలా బేసిక్. లెంత్ మీటర్లో మెజర్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ టైం దేంట్లో మెజర్ చేస్తావు? సెకండ్. కానీ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అలా కాదు. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే సంథింగ్ లైక్ వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైమే కదా. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే పైన మీటర్, కింద టైం అంటే ఏంటి? సెకండ్. అంటే ఇది వెలాసిటీ తాలూకా యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ తాలూకా యూనిట్ మీటర్ పర్ సెకండ్. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీ తాలూకా యూనిట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ తాలూకా యూనిట్ నుంచి డిరైవ్ అయ్యి వచ్చింది. మీటర్ అండ్ సెకండ్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో దీని నుంచి డిరైవ్ అయ్యి వచ్చింది కాబట్టి ఇవి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కాంబినేషన్, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, కాంబినేషన్. ఓకే, అండ్ లైక్ ఇంకో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ లైక్ టెంపరేచర్ తాలూకా ఎస్ఐ యూనిట్ ఏంటి? కెల్విన్. నువ్వు కెల్విన్లో మెజర్ చేస్తావు కదా టెంపరేచర్ని. చూడు, సెల్సియస్ ఉంటుంది, మాస్కి గ్రామ్స్ ఉంటాయి, లెంత్కి సెంటీమీటర్స్ ఉంటాయి, కానీ ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్ అనమాట. ఓకే, తర్వాత కరెంట్ కూడా ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. దాని యూనిట్స్ యాంపియర్. కరెంట్ని నువ్వు యాంపియర్లో మెజర్ చేస్తావు. ఇంకా 2 ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటి గురించి నేను మీకు చెప్పను, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మీరు మోల్లో మెజర్ చేస్తారు. నంబర్ ఆఫ్ మోల్స్ అని ఉంటుంది. తర్వాత 7th అనేది లూమినియస్ ఇంటెన్సిటీ. దీన్ని మీరు సిడి అంటే క్యాండెలాస్లో మెజర్ చేస్తారు. లూమినస్ ఇంటెన్సిటీ తాలూకు యూనిట్ అనేది క్యాండెలాస్. ఈ 2 ప్రస్తుతానికి మర్చిపోండి, వీటి మీద ఫోకస్ చేయండి. టోటల్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ చాలా ఉంటాయి, దీని నుంచి డిరైవ్ అయ్యి ఉన్నవి. సపోజ్ యాక్సలరేషన్ తాలూకు ఫార్ములా ఏంటి? వెలాసిటీ బై టైమే కదా. వెలాసిటీ తాలూకు యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. కింద ఇంకో సెకండ్ ఉంది, సో సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ తాలూకా యూనిట్స్ నుంచి డిరైవ్ అయ్యి వచ్చింది, కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అందుకే యాక్సలరేషన్ అనేది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇంకోటి ఏంటి?
ఫోర్స్ ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే ఏంటి? కేజీ. యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్నే యూనిట్ అంటారు, న్యూటన్ అంటారు. న్యూటన్, ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే న్యూటన్ అంటారు. ఓకే, న్యూటన్ కనిపెట్టాడు కదా ఫోర్స్ని. దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుందంటే, ఒక ఫిజికల్ క్వాంటిటీని నువ్వు ఎన్ ఇంటూ యూ కింద రాయగలవు. ఈ ఎన్ ఇంటూ యూ ఏంటి? ఎన్ అనేది న్యూమరికల్ వాల్యూ అండ్ ఈ యూ అనేది యూనిట్. ఇదేంటంటో, అరే మాస్ ఉంది కదరా, 69 kg సపోజ్ నీ మాస్ ఉందనుకో, ఎన్ అనేది ఇది, 69 అనేది ఎన్, కేజీ అనేది యూనిట్. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి దాని మ్యాగ్నిట్యూడ్, న్యూమరికల్ వాల్యూనే మ్యాగ్నిట్యూడ్ అంటారు. దాని న్యూమరికల్ వాల్యూ అండ్ ఒక యూనిట్ ఉందనుకో, అప్పుడు ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ అవుద్ది కదా. ఈ న్యూమరికల్ వాల్యూనే నువ్వు మ్యాగ్నిట్యూడ్ అంటావు. యూనిట్ తీసేస్తే ఈ న్యూమరికల్ వాల్యూని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, ఎన్నైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని 2 types కింద డివైడ్ చేయొచ్చు. ఈ అన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి వన్ ఈజ్ స్కేలార్ అండ్ అనదర్ వన్ ఈజ్ వెక్టర్. ఎన్నైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో అన్నీ అయితే స్కేలార్ అవ్వచ్చు లేదా వెక్టర్ అవ్వచ్చు. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ స్కేలార్, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వెక్టర్. ఈ స్కేలార్ ఏంటి, వెక్టర్ ఏంటి? వెక్టర్ గురించి మీకు డైరెక్ట్గా చెప్పకుండా స్కేలార్తో కంపేర్ చేసి చెప్తున్నాను, సో ఈజీగా ఉంటుంది చూడండి. స్కేలార్ అంటే ఏంటి కాదు, ఒక ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్, దాన్ని స్కేలార్ అంటారు. ఇది చెప్తాను అప్పుడు ఇది అర్థమవుతుంది. అండ్ వెక్టర్ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ బట్ డైరెక్షన్ కూడా ఉండాలి. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉందనుకో, ఆఫ్ కోర్స్ యూనిట్ ఉంటుంది, యూనిట్ కూడా ఉంటుందిలే. యూనిట్ లేకపోతే అది ఫిజికల్ క్వాంటిటీ ఎలా అవుతుంది? బుర్ర లేదా? స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఉంటుంది. దాని అర్థం ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఉందనుకో, మాస్ డైరెక్షన్ ఉంటుందా? ఉండదు. 65 kg 69 kg నువ్వు డైరెక్ట్ రాసి దీని డైరెక్షన్ ఉండదు. కానీ కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి దానికి డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ తాలూకా పాయింట్ ఏంటి? డైరెక్షన్ అంటే ఏంటి? సపోజ్ నువ్వు నా ఇంటికి వచ్చావు అనుకో గెస్ట్ కింద, సాయంత్రం అవుతుంది, నీకు బోర్ కొడుతుంది, నాకు అడిగానే బోర్ కొడుతుంది ఏం చేయాలని. అంటే మా ఇంటి నుంచి ఒక 1 kilometer దూరంలో ఒక పార్క్ ఉంది, ఆడికి వెళ్ళు, బాగుంటుంది, ఆడ వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అంట. అప్పుడు నువ్వేం చేస్తావు? మా ఇంటి బయటకు వస్తావు, తిన్నంగా 1 kilometer దూరం వెళ్ళిపోతావు. ఇక్కడికి వస్తావు, పార్క్ ఉండదు. నువ్వు నాకు ఫోన్ చేస్తావు, అన్నయ్య పార్క్ ఉందన్నావు, పార్క్ లేదు. మరి జడ్డి నేను చెప్పానా ఏ డైరెక్షన్లో ఉంది పార్క్ అని? నువ్వు తిన్నంగా మా ఇంటిని డైరెక్ట్ తిన్నంగా ఎందుకు వెళ్ళిపోయావురా? నేను చెప్పాను అసలు ఏ డైరెక్షన్ ఉంది, ఎటువైపు ఉందని పార్క్ అని చెప్పానా? లేదు కదా. పార్క్ మా ఇంటి వెనక డోర్ నుంచి తిన్నంగా వెళ్తే ఇక్కడ పార్క్ ఉంది, తిన్నంగా 1 kilometer వెళ్తే ఇక్కడ పార్క్ ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా డైరెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని? ఇదేంటిది? ఇప్పుడు డిస్ప్లేస్మెంటే కదా, ఇది డిస్ప్లేస్మెంటే కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? కొంతమందికి తెలియదు కావాలా. లైక్ సపోజ్ ఏ అండ్ బి ఉందనుకో, నువ్వు ఏ నుంచి బీకి ఇలా వెళ్ళావు. ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ మొత్తం లెంత్ నువ్వు తీసావు అనుకో దాన్ని డిస్టెన్స్ అంటారు. కానీ నువ్వు ఏ నుంచి బి డైరెక్ట్ వెళ్ళిపోయావు అనుకో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points. సో డిస్ప్లేస్మెంట్కి నువ్వు సరిగ్గా చూస్తే డిస్ప్లేస్మెంట్కి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఆఫ్ కోర్స్ యూనిట్ ఉంది. యూనిట్ లేకపోతే అది ఫిజికల్ క్వాంటిటీయే కాదు. మ్యాగ్నిట్యూడ్ ప్లస్ యూనిట్ ఉంది, ప్లస్ డైరెక్షన్ కూడా ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే అది సరిగ్గా డిఫైన్ అవ్వదు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడికి వస్తావు, ఇక్కడ నుంచి ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడ 1 kilometer వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి 1 kilometer వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి 1 kilometer, ఇక్కడ నుంచి ఎటువైపైనా వెళ్ళొచ్చు. అంటే నువ్వు ఈ సర్కిల్ 1 kilometer రేడియస్లో ఎటువైపైనా వెళ్ళొచ్చు. ఈ 1 kilometer రేడియస్లో ఎక్కడైనా పార్క్ ఉండొచ్చు. నువ్వు నాకు సరిగ్గా అడగలేదురా. లేదా నువ్వు అతి తెలివితేటలు ఉపయోగించి ఇక్కడికి వచ్చి 1 kilometer భూమి కిందనే ఉండొచ్చు, 1 kilometer పైన ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు, ఇటైనా అంటే ఆకాశం పైన కూడా పార్క్ ఉండొచ్చు. నీకోసం, నా కోసం కాదు. సో ఎటైనా ఉండొచ్చు. నువ్వు సరిగ్గా అడగాలి డిస్ప్లేస్మెంట్ ఎటువైపు అని. ఓకే,
సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు ఉన్నది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. సో ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, టైంకి నువ్వు డైరెక్షన్ ఉంటుందా, టైంకి డైరెక్షన్ ఉంటుందా, టైం 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ ఉంటుంది కానీ దాని డైరెక్షన్ ఉండదు కదా. టెంపరేచర్ తాలూకు డైరెక్షన్ ఉంటుందా, ఉండదు. 100 డిగ్రీ సెల్సియస్ 200 డిగ్రీ సెల్సియస్ అలా ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. వెక్టర్లో ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్స్ ఒక వెక్టర్ క్వాంటిటీ. ఎలా, సపోజ్ ఇది ఒక టేబుల్ ఉందనుకో, టేబుల్ టాప్ వ్యూ నుంచి చూస్తున్నావు, టాప్ వ్యూ నుంచి నువ్వు ఒక పైన ఒక బ్లాక్ పెట్టు టాప్ వ్యూ నుంచి. నేను అంటే ఈ బ్లాక్ నేను 5 న్యూటన్ ఫోర్స్ లాగు అంటాను. నువ్వేం చేస్తావు, ఇక్కడ నుంచి పడతావు, దీన్ని పడతావు, F = 5 న్యూటన్ ఫోర్స్ పెట్టి లాగేస్తావు. నేను అప్పుడు నీ చెంప మీద ఒక్కటి కొడతాను అంటాను, ఒరే నీకు చెప్పానా 5 న్యూటన్ ఫోర్స్ ఇటువైపు లాగాలని చెప్పానా, నువ్వు ఇటువైపు ఎందుకు లాగావు, ఇటువైపైనా లాగచ్చు, ఇటువైపైనా లాగచ్చు, ఇటువైపైనా లాగచ్చు, ఇటువైపైనా పైకైనా లాగచ్చు, పైకి లాగచ్చు కానీ ఒక యాంగిల్లో అయినా లాగచ్చు, ఇలాగా లేదా ఇలా అయినా లాగచ్చు, లేదా ఇలా అయినా లాగచ్చు, లేదా ఇలా అయినా ఎటువైపైనా లాగచ్చు. ఈ సర్కిల్లో లాగచ్చు, సర్కిల్ పైన లాగచ్చు. ఓకే, సో నువ్వు నాకు అడగాలి ఏ డైరెక్షన్ అని, అంటే ఫోర్స్కి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది, యూనిట్ ఉందిలే, ప్లస్ డైరెక్షన్ కూడా అవసరం. సో ఫోర్స్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. సిమిలర్లీ యాక్సలరేషన్ ఎలా అయింది, సపోజ్ ఇది బ్లాక్ ఉందనుకోరా, దాని వెలాసిటీ 0 ఉందనుకో, అంటే రెస్ట్లో ఉంది. నువ్వు దానికి ఒక ఫోర్స్ పెట్టావు Fతో, కొంతసేపు పోయాక దానికి సమ్ వెలాసిటీ వచ్చింది, అంటే నువ్వు అలా లాగుతున్నావు కాబట్టి దాని వెలాసిటీ వస్తుంది కదా, అయినప్పటికీ నువ్వు ఫోర్స్ Fతోనే లాగుతున్నావు. దాని యాక్సలరేషన్ ఎటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. నువ్వు ఎటువైపు అయితే ఫోర్స్ పెట్టావో అటువైపు యాక్సలరేషన్ ఉంటుంది. ఎందుకు, F బార్ = m × a బార్. ఈ బార్ ఏంటంటే ఈ యారో అనేది ఈ F ఒక వెక్టర్ అని చెప్తుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్ అని మీకు సపరేట్గా చెప్తాను, టెన్షన్ పడక. ఈ యారో అనేది F అనేది ఒక వెక్టర్ అని చెప్తుంది. మాస్ అనేది ఒక స్కేలర్, యాక్సలరేషన్ అనేది ఒక వెక్టర్. ఇదే డైరెక్షన్లో ఉంటుందో ఇది ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ ఒక స్కేలర్, ఒక కాన్స్టెంట్ మల్టిప్లై అవుతుంది, ఇంకేంటి కాదు. సో ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో యాక్సలరేషన్ కూడా ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. నువ్వు వెలాసిటీ 0 నుంచి సమ్ వెలాసిటీ v వరకు వచ్చావు కదా, సో వెలాసిటీ మారింది కాబట్టి యాక్సలరేషన్ వచ్చింది. ఓకే, ఇంకో కేసు, ఒక బ్లాక్ అనేది v వెలాసిటీతో ముందే వెళ్తుంది, నువ్వేమో ఆ బ్లాక్ని ఆపడానికి ట్రై చేసావు, కొంతసేపు పోయాక బ్లాక్ ఆగిపోయింది అనుకో, నువ్వు అప్పుడు ఫోర్స్ ఆపేసావు. ఎలాగైతే బ్లాక్ ఆగిపోయిందో అప్పుడు నువ్వు ఫోర్స్ తీస్తావు, ఇంకా ఆగిపోయింది కదా ఇంకెందుకని. సో అప్పుడు ఏమవుతుంది, సమ్ వెలాసిటీ v నుంచి వెలాసిటీ 0 వరకు వచ్చింది, అంటే యాక్సలరేషన్ యాక్ట్ చేసింది, అంటే వెలాసిటీ చేంజ్ అయింది కాబట్టి యాక్సలరేషన్ ఉంటుంది. ఏ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో యాక్సలరేషన్ కూడా ఆ డైరెక్షన్లో ఉంటుంది. కొంతమంది వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందో యాక్సలరేషన్ ఆ డైరెక్షన్లో ఉందో అనేసుకుంటారు, అందుకే పాయింట్ చెప్పాను. ఇంకో ఎగ్జాంపుల్, స్కేలార్లో స్పీడ్ అండ్ వెక్టార్లో వెలాసిటీ. ఇదేంటి, స్పీడ్ స్కేలార్ అవడం ఏంటి, వెలాసిటీ వెక్టర్ అవడం ఏంటి, స్పీడ్ వెలాసిటీ ఒకటి కాదా, కొంతమందికి డౌట్ ఉంటుంది. సపోజ్ ఒక బ్లాక్ వెలాసిటీ 5 మీటర్/సెకండ్తో వెళ్తుంది అనుకో, 5 మీటర్/సెకండ్తో వెళ్తుంది అనుకో, నార్త్ వైపు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ వైపు వెళ్తుంది. సో దాని వెలాసిటీ ఏమవుతుంది, 5 మీటర్/సెకండ్ నార్త్ అవుతుంది. దాని స్పీడ్ ఇప్పుడు ఏంటి, వెలాసిటీ 5 మీటర్/సెకండ్ నార్త్, దాని స్పీడ్ అనేది 5 మీటర్/సెకండ్. అంటే స్పీడ్ అనేది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది, స్పీడ్కి డైరెక్షన్ ఉండదు. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, స్పీడ్ అనేది వెలాసిటీ తాలూకా మ్యాగ్నిట్యూడ్. ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ రెండు కర్రలు రిప్రజెంట్ మ్యాగ్నిట్యూడ్. ఇలా పెట్టామంటే ఈ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటున్నామని అర్థం. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్ అని హెడ్డింగ్ పెట్టి సపరేట్ చెప్తాను, టెన్షన్ పడకండి. ఈ మ్యాగ్నిట్యూడ్, ఈ కర్రలు రిప్రజెంట్స్ మ్యాగ్నిట్యూడ్. ఓకే,
అంటే స్పీడ్ అనేది వెలాసిటీ తాలూకా న్యూమరికల్ వాల్యూ. స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది. సిమిలర్లీ కొంతమందికి మాస్ అండ్ వెయిట్ మధ్యలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మాస్ అండ్ వెయిట్ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే మాస్ అంటే కొవ్వురా, నీ లోపల ఉన్న కొవ్వు. సపోజ్ ఇక బాడీ ఉందనుకో, ఒక బాడీ, ఆ బాడీ కొవ్వు ఎంత అంటే 65 kg. ఈ ప్లానెట్ ఇదే ప్లానెట్ మీద అయితే ఉందో ఆ ప్లానెట్ ఈ మాస్ని ఎంత ఫోర్స్తో లాగుతుందో దాన్నే వెయిట్ అంటారు. వెయిట్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ ఫోర్స్ బై విచ్ ది ప్లానెట్ ఈజ్ పుల్లింగ్ ది బాడీ. వెయిట్ అనేది మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుతుంది. ఈ మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ జీ ఉంది కదా, కేజీలో ఈ జీ ఉంది కదా, ఈ జీ అండ్ ఈ జీ ఒకటి అనుకుంటారు. కాదు, మాస్ 65 kg అండ్ ఈ జీ వాల్యూ అనేది 9.8 m/s². అర్త్ తాలూకా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ అంటే గ్రావిటీ చాప్టర్లో తెలుసుకుంటారులే. అండ్ ఈజీ ఒకటి కాదు. ఈ జీ అంటే కిలోగ్రామ్లో ఉన్న జీ, ఈ జీ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో ఉన్న జీ. మాస్ అంటే కొవ్వు, వెయిట్ అంటే అర్త్ ఎంత ఫోర్స్తో లాగుతుందో. ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది స్కేలారా వెక్టారా మీరు ఎలా చెప్పగలుస్తారంటే దానికి డైరెక్షన్ ఉంటే వెక్టర్, దాని డైరెక్షన్ లేకపోతే స్కేలార్. కానీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఫాలో అవ్వకపోతే అది వెక్టర్ కాదు. ఈ పాయింట్ ఏంటంటే ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది మస్ట్ ఒబే వెక్టర్ లా ఆఫ్ అడిషన్. ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది వెక్టర్ లా ఆఫ్ అడిషన్ మస్ట్లీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ వెక్టర్ లా ఆఫ్ అడిషన్ ఏంటి? నువ్వు వెక్టర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయలేవురా. నువ్వు ఎలాగైతే మాస్ని యాడ్ చేస్తావో, ఎలాగైతే టైంని యాడ్ చేస్తావో, వెక్టర్స్ అలా యాడ్ చేయలేవు. ఎందుకు? సపోజ్ ఇది ఒక బ్లాక్ ఉందనుకో, ఈ బ్లాక్ని నువ్వు ఒక F1 ఫోర్స్తో లాగావు, F1 ఫోర్స్ 5 Newtonతో లాగావు అనుకో. ఈ కర్ర ఏంటంటే చెప్పాను కదా మీకు ముందు, ఇది ఒక వెక్టర్ అని చెప్తుంది అంతే. ఫోర్స్ అనేది ఒక వెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి ఈ యారో వాడతాం. ఓకే, సపోజ్ నువ్వు ఈ బ్లాక్ని 5 Newton ఫోర్స్తో లాగావు అండ్ ఈ బ్లాక్ని మీ తమ్ముడు కూడా లాగాడు, మీ యాక్చువల్ తమ్ముడు, ఆ తమ్ముడు కాదు, మీ రియల్ తమ్ముడు, ఆ తమ్ముడు కూడా లాగాడు 10 Newton ఫోర్స్తో. సో ఇప్పుడు ఈ రెండు ఫోర్సుల తాలూకా రిజల్టెంట్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఏమవుతుంది? F1 బార్ ప్లస్ F2 బారే కదా, ఈ యారోని బార్ అని చదువుతాం. అండ్ ఈ రిజల్టెంట్ కూడా ఒక వెక్టరే కదా, ఆర్ బార్ అనుకో. ఈ రిజల్టెంట్ కూడా ఒక వెక్టర్ కదా. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఇటువైపు లాగుతున్నావు, మీ తమ్ముడు ఇటువైపు లాగుతున్నాడు. సో టోటల్ రిజల్టెంట్ ఇటువైపు అవుద్ది, ఇటువైపే బ్లాక్ మూవ్ అవుతుంది కదా, బ్లాక్ ఇటువైపే మూవ్ అవుతుంది. సో రిజల్టెంట్ కూడా అటువైపు అవుతుంది. రిజల్టెంట్ ఏమవుతుంది? F1 ప్లస్ F2 5 + 10 ఎంత? 15 Newton, రైట్? 15 Newton. ఇప్పుడు సపోజ్ ఈ సేమ్ బ్లాక్ని నువ్వు ఇటువైపు లాగావు, F1 బార్ = 5 Newton. అరే అంటావు నువ్వు ఇటువైపు లాగావు కదా, ఇటువైపు ఫోర్స్ ఇటువైపు యారో ఎందుకు పెట్టావు అంటావు. చూడు, యారో అనేది నువ్వు ఎటువైపు లాగినా, డైరెక్షన్ ఎటువైపు ఉన్నా నువ్వు ఇలాగే పెడతావు. జస్ట్ ఇది రిప్రజెంట్స్ ఇట్స్ ఎ వెక్టర్ అని, ఇంకేంటి కాదు. వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఇటువైపు ఉన్నా ఏ డైరెక్షన్లో ఉన్నా పైన యారో అనేది నువ్వు ఈ డైరెక్షన్లో పెడతావు. అండ్ మీ తమ్ముడు ఇటువైపు లాగాడు అనుకో 10 Newton ఫోర్స్తో. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? ఆర్ బార్. F1 ప్లస్ F2 బారే కదా. రిజల్టెంట్ అంటే ఈ రెండు వెక్టర్స్ని యాడ్ చేయి అంతే. రిజల్టెంట్ అనేది ఈ రెండు వెక్టర్స్ని యాడ్ చేయాలి. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? 5 Newton అవుతుంది. ఎందుకు? మీ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో అవుతున్నారు కాబట్టి ఈ 2 వెక్టర్స్ వాళ్ళకి ఎడిషన్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. నువ్వు మైనస్ రాయు, ప్లస్ అనే రాస్తావు వెక్టర్ ఎడిషన్లో. ఓకే, అంటే ఇక్కడ నీకు 15 వస్తుంది, ఇక్కడ నీకు 5 వస్తుంది. ఇప్పుడు చెప్పు, సపోజ్ నువ్వు ఇటువైపు లాగేవరా, మీ తమ్ముడేమో పైకి లాగాడురా 10 Newton ఫోర్స్తో మీ తమ్ముడు పైకి లాగాడు, నువ్వు ఇటువైపు లాగావు. ఇప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? చెప్పలేవు. ఇది చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ చదవాలి. సింపుల్గానే చెప్పేయచ్చులే.
సో ఇప్పుడు నువ్వు చెప్పలేవు, ఇది నువ్వు డైరెక్ట్ చెప్పేసావు, ఎందుకంటే ఈ రెండు సేమ్ డైరెక్షన్లోనే యాడ్ అయిపోయి, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లోనే సబ్ట్రాక్ట్ అయిపోయి. ఇక్కడ ఎడ్ చేస్తావు, ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీ, ఇక్కడ ఎడ్ చేస్తావు, ఇక్కడ నువ్వు చెప్తావులే, అది నేర్చుకుంటావు ఎలా చెప్పాలో. కానీ పాయింట్ ఏంటంటే నువ్వు వెక్టర్స్ని నార్మల్గా యాడ్ చేయలేవు. ఓకే, వెక్టర్స్ యాడ్ చేయాలంటే దాని మధ్యలో ఉన్న యాంగిల్ చాలా మ్యాటర్ కొడుతుంది. ఇక్కడ ఈ వెక్టర్స్ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? F1 ఇటు ఉంది, F2 ఇటువైపు ఉంది, అంటే F1 ఇటువైపు ఉంది, F2 ఇటువైపు ఉంది, రెండు కోయిన్సైడ్ అయ్యి ఉన్నాయి. సో యాంగిల్ 0 కదా. యాంగిల్ అంటే ఏంటి? ఇది యాంగిల్, కానీ యాంగిల్ ఇప్పుడు 0. ఇక్కడ యాంగిల్ ఎంత? 0 డిగ్రీ. ఇక్కడ యాంగిల్ ఎంత? ఇక్కడ 180 డిగ్రీ కదా. ఇక్కడ 180 డిగ్రీ, ఎందుకంటే ఇది మొత్తం యాంగిల్. ఇక్కడ 180 డిగ్రీ, ఇక్కడేమో 90 డిగ్రీ. యాంగిల్ మారుతుంటే రిజల్టెంట్ మారిపోతుంది, చూసారా? అంటే వెక్టర్ ఎడిషన్ డిపెండ్స్ ఆన్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్. వెక్టర్స్ని నువ్వు నార్మల్గా యాడ్ చేయలేవు. వెక్టర్స్ని యాడ్ చేయాలంటే దాని మధ్య ఉన్న యాంగిల్ నీకు తెలియాలి. కానీ స్కేలర్ క్వాంటిటీస్ని నువ్వు ఎలా అయినా యాడ్ చేయొచ్చు. నార్మల్ ఎడిషన్ రా. అంటే సపోజ్ ఇప్పుడు నీ మాస్ 65 kg అనుకో, నీ తమ్ముడు మాస్ 69 kg అనుకో. టోటల్ మాస్ చెప్పారంటే నువ్వు m1 + m2 = 65 + 69 డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తావు. ఓకే, ఎంత అయితే అంత 134 kg అని చూసుకోండి, రైట్ రాంగ్ తెలియదు. ఓకే, సో డైరెక్ట్ ఎడిషన్ అయిపోద్ది. కానీ ఇక్కడ అలా కాదు. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, అవి దానికి డైరెక్షన్ ఉంటాయి, కానీ అవి వెక్టర్ లాస్ ఆఫ్ ఎడిషన్ ఫాలో కావు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉందనుకో, ఎలక్ట్రిక్ కరెంట్ ఉందనుకో, ఈ కరెంట్కి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది అనుకో, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది, కానీ అది వెక్టర్ లాస్ ఆఫ్ ఎడిషన్ ఫాలో కాదు. సో ఇది ఒక వెక్టర్ కూడా కాదు. ఇది వెక్టర్ అయితే కాదు. చూడు ఏమవుతుందంటే, సపోజ్ ఇదొక వైరు అండ్ ఇదొక వైరు. ఈ వైర్లోన సమ్ 10 ఆంపియర్ వస్తుంది అనుకో, 10 ఆంపియర్ కరెంట్ వస్తుంది అనుకో. ఆంపియర్ అంటే ఏంటి? కరెంట్ తాలూకు యూనిట్. నువ్వు మాస్ని 5 kg 10 kg అలా మెజర్ చేస్తావు కదా, కరెంట్ని 10 ఆంపియర్ 5 ఆంపియర్ అనుకుని మెజర్ చేస్తావు. ఇక్కడ 10 ఆంపియర్, ఇక్కడ 5 ఆంపియర్ అనుకో. ఈ రెండేళ్ళకి వచ్చి ఇలా యాడ్ అవుతాయి. సో ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది? 15 ఆంపియర్ అవుతుంది. ఇక్కడ ఓకే, సపోజ్ ఇదొక వైరు ఉందనుకో, ఇక్కడ 10 ఆంపియర్, ఇక్కడ 5 ఆంపియర్. సో టోటల్ ఏమవుతుంది? 10 + 5 15. ఇక్కడ నువ్వు సరిగ్గా చూస్తే వెక్టర్స్ సేమ్, వెక్టర్స్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ అయితే సేమ్, కానీ నువ్వు యాంగిల్ మారుస్తున్నా రిజల్టెంట్ మారట్లేదు. చూడు, యాంగిల్ మారుస్తుంటే రిజల్టెంట్ మారాలి, ఎందుకంటే వెక్టర్స్ లాస్ ఆఫ్ ఎడిషన్ బట్టి యాంగిల్ మారుస్తే రిజల్టెంట్ మారాలి, కానీ ఇక్కడ రిజల్టెంట్ మారట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? కరెంట్ అనేది వెక్టర్స్ లాస్ ఆఫ్ ఎడిషన్ ఫాలో అవ్వట్లేదు, అంటే ఇది ఒక వెక్టర్ అయితే కాదు. సిమిలర్లీ కరెంట్ లాగానే ప్రెషర్ కూడా అంతే. ప్రెషర్ కూడా ఒక స్కేలర్ కూడా కాదు, ఒక వెక్టర్ కూడా కాదు. ఎలా అంటే, ప్రెషర్ అంటే ఏంటి? సపోజ్ ఒక బాల్ ఉందనుకో, ఆ బాల్ అనేది హాలోస్ఫియర్, లోపల ఎయిర్ ఉంది. ఓకే, లోపల ఖాళీ ఉంది, లోపల ఎయిర్ ఉంది. ఆ ఎయిర్ అనేది బాల్ తాలూకా వాల్స్ పైన ఈక్వల్లీ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది కదా. ప్రతి పాయింట్ పైన ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్లీ ఉంటుంది సర్ఫేస్కి. ఇలా 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 పర్పెండిక్యులర్ ఉంటుంది, ప్రతి పాయింట్ పైన ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి పాయింట్ పైన ఉంటుంది, రైట్? సో
ప్రెషర్ అనేది ఒక సింగిల్ పాయింట్ పైన లేదు, అంటే ఓన్లీ ఒక సింగిల్ పాయింట్ అని కాదు, ఓవరాల్ ప్రెషర్. ఎప్పుడు కూడా ప్రెషర్ అని మాట్లాడుతున్నాం అంటే ఓవరాల్ బాల్ పైన ఉన్న ప్రెషర్ మాట్లాడతాం. సో ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పాయింట్ మీద ఉంటుందని మాట్లాడడం, ఓవరాల్ బాల్లో ఎంత ప్రెషర్ ఉంది అలా మాట్లాడతాం. అంటే ప్రెషర్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ కాదు, ఇది ఒక పర్టికులర్ డైరెక్షన్, ఇదో పర్టికులర్ డైరెక్షన్ కాదు, ప్రతి పాయింట్ పైన ప్రెషర్ ఉంటుంది, రైట్. సో ప్రెషర్కి ఒక పర్టికులర్ వన్ డైరెక్షన్ లేదు, వన్ డైరెక్షన్ అనేది లేదు, ఎవ్రీ డైరెక్షన్ ఉంది ప్రెషరు. అంటే వన్ డైరెక్షన్ లేదు కాబట్టి వెక్టర్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండాలి. ఒక వన్ డైరెక్షన్ లేదు కాబట్టి ఇది ఒక వెక్టర్ అయితే కాదు, ఇది ఒక వెక్టర్ అయితే కాదు. స్కేలారా? మరి స్కేలర్ ఎలా అవుతుంది? ఒక డైరెక్షన్ ఉంటేనే అది స్కేలర్ కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ డైరెక్షన్ ఉంటే అది ఇంకే స్కేలర్ అవుతుంది. సో స్కేలర్ అయితే కాదు. స్కేలర్ ఎందుకు కాదు? డైరెక్షన్ ఉంది కాబట్టి. వెక్టర్ ఎందుకు కాదు? ఒక డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్ లేదు కాబట్టి. సో ప్రెషర్ ఏంటి? ప్రెషర్ వెక్టర్ కాదు, స్కేలర్ కాదు. ప్రెషర్ వెక్టర్ కాదు, స్కేలర్ కాదు. ప్రెషర్ అనేది ఒక టెన్సర్ క్వాంటిటీ. ఈ టెన్సర్ అంటే ఏంటి? ఏం అక్కర్లేదు, జస్ట్ చెప్తున్నా. ఎవరైనా అడిగారు అనుకో టెన్సర్ క్వాంటిటీ వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ప్రెషర్ చెప్పండి అంతే. ఎందుకనేది ఇది ఎక్స్ప్లెనేషన్, ఓకే. టెన్సర్ క్వాంటిటీ అవ్వాలంటే ఇంకా బోల్డ్ కండిషన్స్ ఉంటాయి, అవి మీకు ప్రజెంట్ అవసరం లేదు, బీటెక్లో అవసరం. సో ప్రెషర్ అనేది వెక్టర్ కూడా కాదు, స్కేలర్ కూడా కాదు, ఒక టెన్సర్ క్వాంటిటీ. ఎందుకంటే దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ లేదు, ప్రతి డైరెక్షన్లో ఉంటుంది. ఓకే గైస్, ఈరోజు లెక్చర్ అయిపోయింది. మీకు వెక్టర్ అంటే ఏంటి చెప్పాను, స్కేలర్ వెక్టర్ మధ్యలో డిఫరెన్స్ చెప్పాను, ఫిజికల్ క్వాంటిటీస్ చెప్పాను, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, చాలా బేసిక్ ఇంట్రొడక్షన్. వెక్టర్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ లెక్చర్లో వెక్టర్ ఎడిషన్, టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లేదా యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఇవన్నీ చెప్తాను. ఓకే, సో బాయ్ గైస్, బాయ్.